ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన జరిపించాలి. అదేవిధంగా జనగణన కూడా జరిపించాలని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. తెలంగాణలో అయితే కులగణన సక్సెస్ అయింది. మరి దేశవ్యాప్తంగా కులగణన, జనగణన డీలిమిటేషన్ ప్రక్రియ ఎట్లా ఉండే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? ఈ కుల గణన అనేది కులాల వారీగా మాకేదో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వస్తాయి అనేది, లేదా దాని ప్రకారంగా ఉద్యోగాలు వస్తాయి అనేది, ఇది ఏంటంటే ఒక భ్రమ. తర్వాత ఏంటంటే అధికారయుతంగా చేస్తున్నటువంటి రాజ్యాంగ ద్రోహం. దేశాన్ని ఈ విధంగా కులమత విభజన చేయమని రాజ్యాంగంలో లేదు. అట్లాగే బీసీలకి ఇన్ని రాజ్యాంగం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇవ్వాలనే రిజర్వేషను రాజ్యాంగంలో లేదు. అసలు బీసీలు ఎవరు అంటే కులాల పేరుతో బీసీత్వాలు లేవు. మీకు ఉదాహరణకి ఆర్టికల్ 330, 332 చూడండి. అవి రెండిట్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ గురించి చెబుతాయి. అవి 330 పార్లమెంట్లో రిజర్వేషను, 332 అసెంబ్లీల్లో రిజర్వేషన్ గురించి చెబుతాయి. ఆ విధంగా 20 సంవత్సరాల పాటు ఇవ్వాలి అనేది రాజ్యాంగంలో ఉంది. ఇదే 330 ఆర్టికల్ 332 కిందనే ఉంది స్పష్టంగా. దాన్ని ఇప్పుడు మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ వెళుతున్నాం. ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు. ఎస్సీ ఎస్టీలు అనేవాళ్ళు రాజ్యాంగ సభలలో కూర్చొని ఆయా కులాలకు నాయకత్వం చేయటం, మేలు చేయటం అనేది అది అభిలషణీయమే, అభినందనీయమే. అందులో ఎంత మాత్రం తప్పులేదు. కానీ ఉద్యోగాల్లోకి వచ్చేసరికి అందరూ అనుకున్నట్టుగా అంబేద్కర్ మహాశయుడు ఎస్సీ ఎస్టీ అన్న పేరుతో రిజర్వేషన్స్ పెట్టలేదు. ఫస్ట్ థింగ్. రెండవది, బీసీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు అనుకున్నట్టు కాపు, కమ్మరి, కుమ్మరీలు బీసీలు కాదు. బీసీలు అంటే వీళ్ళు ఒక్కొక్కసారి బీసీలో ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం ఏ కులం అయితే పొంది ఉండలేదో వాళ్ళని బీసీ లిస్టులో చేర్చి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్ ఇక్కడ ఓసీల్లో ఉంటారు, అభివృద్ధి చెందిన కులాల్లో. కానీ వేరే ఒక రాష్ట్రంలో వాళ్ళు వెనకబడ్డ బీసీల్లో ఉండొచ్చు. బీసీలు అంటే ఎవరంటే ఇది ఆర్టికల్ 16 చూడాలి మనం. ఓకే. చట్టసభలో రిజర్వేషన్ ఏమో 330, 332. ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఏమో ఆర్టికల్ 16. 16లో ముఖ్యమైన కండిషన్ ఏమిటి అంటే జాతి, కుల, మత, ప్రాంత, భాషా భేదాలతోటి ప్రజలను వేరు చేయడానికి వీల్లేదు అని ఉంటుంది ముఖ్యంగా. కాకపోతే ఈ ఆర్టికల్ 16 క్లాస్ 4లో ఉంటుంది కదా, అంటే ఏ కులం అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండలేదో ఆ కులాలకి బీసీ లిస్టులో చేర్చి ఉద్యోగాల్లో ఇవ్వాలి. బీసీ అంటే కాపు, కుమ్మరి అని కాదు, ఒక్కో చోట బ్రాహ్మడు కూడా బీసీలో ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే మేము బీసీలో అని ఎవరైనా కాపు, కమ్మరి, కుమ్మరి అనుకోవటం అన్యాయం అన్నమాట. అది రాజ్యాంగ పరిజ్ఞానం లేకుండా జరుగుతున్నది అది. అట్లాగే ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కూడా ఎస్సీ ఎస్టీ అన్న పేరుతో ఉద్యోగం ఉండదు. మాల, మాదిగ, డక్కల, ఎరుకల, యానాది ఈ పేరుతో ఉండాలి. ఆ పేరుతో రిజర్వేషన్స్ ఉండాలి తప్పితే ఎస్సీ అన్న పేరుతో ఉండటానికి వీల్లేదు. ఎస్సీలు అంటే మాల, మాదిగ ఇద్దరేనా ఏంటి? వీళ్ళిద్దరే నువ్వెక్కువ తిన్నావంటే నువ్వెక్కువ తిన్నావని పోరాడుతున్నారు. మరి ఎరుకల, యానాది, డక్కల, బుడబొక్కలు వాళ్ళ గతి ఏమిటి? వాళ్ళు పోరాడే అంతమంది లేరు, అంతమంది అభివృద్ధి చెందిన వాళ్ళు లేరు, అంత నాగరికత లేకుండా ఇంకా ఎక్కడో అడవుల్లో, పల్లెటూరు, మారుమూల ప్రాంతాల్లో బ్రతుకుతున్నారు. అందువల్ల ఏంటంటే ఎస్సీలు అంటే ఓన్లీ మాలమాదిగలు అనుకోవటం, ఎస్టీలు అంటే కోయాలు, అంబాడీలు మాత్రమే అనుకోవటం, ఈ రిజర్వేషన్స్ మాకని పోట్లాడటం, ఇది చాలా తప్పు. అంబేద్కర్ మహాశయుడు ఆ రకమైన రిజర్వేషన్స్ పెట్టలేదు. ఉద్యోగాల విషయంలో వచ్చేసరికి భారతదేశం మొత్తం 2 కులాలు, బీసీయా, ఓసీయా, దట్స్ ఆల్. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటుంది. ఇది ఆర్టికల్ 341. బీసీలు అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండని వాళ్ళు తప్పితే ఈ పుట్టుకతో కమ్మరి, కుమ్మరి, కాపులు బీసీలు అన్నమాట అబద్ధం మాట. ఓసీలంటూ బ్రాహ్మడు ఒక చోట ఒక రాష్ట్రంలో ఓసీలు అయితే ఒక రాష్ట్రంలో బీసీలు కూడా అవ్వచ్చు. కానీ ఎస్సీ ఎస్టీలు మాత్రం మనం ఎప్పటికీ అవ్వలేం. దానికి ఒక షెడ్యూల్ ఉంది. అంతేగాని ఇది ఒక తప్పు భావంతో ఏంటంటే ఈ కులాల మధ్య చిచ్చు పెట్టే
ప్రయత్నం ఒక రాజకీయ అజ్ఞానంతో జరిగింది. కానీ ఓట్ లేదా బ్యాంక్ రాజకీయ వాళ్ళకే కదా స్వార్థంతో సాధ్యం. జరిగింది. మీరు అన్నట్టు ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకే కదా సాధ్యం. ఓటు బ్యాంకు చేయటం కోసం ప్రభుత్వం చేసిన పని ఇది, అంతేగాని అంబేద్కర్ ఇలా చేయలేదు, రాజ్యాంగంలో ఇలా లేదు. కాకపోతే ఇప్పుడు ఓటు బ్యాంకుగా ఎస్సీలకి మేము కల్పించామంటే మేము కల్పించామన్న ముందుకు వస్తున్నారు. కానీ దీనివల్ల ఏమవుతున్నదంటే ఆ ఎస్సీ అంటే షెడ్యూల్డ్, ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని చిన్న ఉపకులాలు నలిగిపోతున్నాయి. ఇప్పుడు 10 ఆవులుంటే 10 చొప్ప కట్టలు వేస్తే 10 సమానంగా తింటాయా? కొమ్ములు ఉన్నవి బలంగా ఉన్నవి తినేస్తే, లేనివి పాపం పస్తుండిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ. నేను ఎస్సీకి ఇదిగో 12% అని రిజర్వేషన్స్ ఇస్తే మాదిగా తింటున్నారు. మరి ఎరుకల యానాది డెక్కల వాళ్ళకైతే ఏంటి? కింది స్థాయి దాకా వెళ్ళట్లేదు రిజర్వేషన్. ఓటలే. ఇప్పుడు అట్లాగే ఎస్టీలు కూడా, ఎస్టీలు వాళ్ళ కోయ నాయక కొంతవరకు పొందుతున్నారు. మరి వాట్ అబౌట్ చెంచులు, కొండరెడ్లు, గోండ్లు? వాళ్ళు ఇంతగా ఆర్గనైజ్ కూడా అవ్వలే. ఆర్గనైజ్ అయ్యేంతటి నాగరికత కానీ లేకపోతే వాళ్ళ అది కానీ లేదు వాళ్ళ దగ్గర చైతన్యం వల్ల ఈ రకమైన రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగం దర్శించలే. ఇది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏంటంటే ప్రజలకు సంక్షేమం జరుగుతున్నదా అన్యాయం జరుగుతున్నదా అనే కనీస భావన కూడా లేకుండా ఎస్సీలకు ఇస్తున్నాం, ఎస్సీలందరూ మాకు ఓటేయండి, ఎస్టీలకు ఇస్తాం, ఎస్టీలందరూ మాకు ఓటేయండి, బీసీలకు ఇది ఇస్తాం, బీసీలందరూ మాకు ఓటేసేయండి. ఇది ఒక దుర్మార్గమైన, వాళ్ళ రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు జరిగిన సందర్భంలో ఒక మంచి ప్రశ్న వేశావు. 75 సంవత్సరాలు కూడా ఇంకా ఇప్పటికీ కులాల కొమ్ములాట్లే. కానీ నిజానికి ఈ 75 సంవత్సరాలలో సామాజిక పరిస్థితులు దిగజారినాయి, పెరగలే. ఇవాళ అనేక కులాలు కులంతో కొట్టుకుసి వస్తున్నాయి. ఒకరి మీద ఒకరికి కుల విద్వేషాలు ఉన్నాయి. ఇవాళ బీసీలంతా ఒకటని అంటున్నాం. అవును, బీసీ రాజ్యాధికారం అంటున్నాం కదా. అది ఒక వీళ్ళందరూ ఏంటంటే ఆ పేరుతో అందరూ నాకు ఓటేస్తే నేను దన్నుకుపోదాం రాజ్యాధికారం అన్న ఉద్దేశంతో మాట్లాడేవాళ్ళే తప్పితే, బీసీలు అంటే ఇప్పుడు కాపులు నిలబడితే కుమ్మరి మొత్తం వేసేస్తారా ఏంటి? కాపు నిలబడితే ఎవరికి వాళ్ళు నిలబడ్డ వాళ్ళు, నేను బీసీని కాబట్టి 52% బీసీలు ఉన్నారు, అందరు నాకే ఓటేసేయాలంటాడు. ఇది స్వార్థంతో అనే మాట. కానీ నిజంగా బీసీలందరికీ ఏదైనా రాజ్యాంగ ఫలాలు అందించే ప్రయత్నం వీళ్ళు ఎవరైనా చేస్తున్నారా? మా బీసీలకు ఎంత శాతం కావాలి అంటారు. బీసీలు అంటే ఎవరయ్యా బాబు? మరీ చిన్న వాళ్ళు ఉన్నారు, కుమ్మరోళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళే లేరు. ఎంతసేపటికి ఏంటంటే రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి కొన్ని మన బీసీలు అనుకునే వాళ్ళల్లో కొంచెం డబ్బు ఉన్నోళ్ళు, కొంచెం లేకపోతే చైతన్యం ఎక్కువ ఉన్నవాళ్ళు వారు మాట్లాడుతున్నారు. అంతే తప్పితే నిజంగా బీసీల్లో అట్టడుగు వర్గాల్లోకి ఏదైనా మేలు జరిగే ప్రయత్నం జరుగుతున్నదా అంటే జరగట్లా. అది ఎప్పుడు జరుగుతుంది అంటే రిజర్వేషన్స్ అనేది బీసీ అంటే అర్థం పుటకతో వచ్చేది కాదు. పుటకతోటి కులం వస్తుంది, అంతేగాని బీసీ రాదు. పుటకతోటి కుమ్మరి అవుతారు మీరు, అంతేగాని మేము బీసీలు అనటానికి వీల్లేదు. బీసీ అంటే ఎవరు అంటే ఒక్కోసారి బీసీ లిస్టులో రెడ్డి ఉంటాడు, కమ్మ ఉంటాడు, బ్రాహ్మడు కూడా ఉంటాడు ఒక్కో రాష్ట్రాల్లో, ఇక్కడ ఉండకపోవచ్చు. అంటే ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం పొంది ఉండకపోతే ఏ కులమైనా సరే బీసీ లిస్టులోకే వస్తుంది. బీసీ ఓసీ రెండే ఉంటాయి ఉద్యోగాలకు వచ్చేసరికి. చట్టసభల్లో సంగతి వేరు. ఎస్సీ ఎస్టీలకి అది ఎక్కడుంది, పైగా అది ఇట్లా దేశవ్యాప్తంగా ఉందే. వాళ్ళ రిజర్వేషన్స్ ఎక్కడున్నాయంటే ఆ ట్రైబల్ ఏరియాస్కే ఉంటాయి అవి. అందువల్ల అది జస్టిఫైడ్. వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించడం మెజారిటీ ఉన్న చోట అది మంచిదే. కానీ ఈ కులం చేత బీసీ అనకూడదు. కులం చేత కమ్మరి, కులం చేత కుమ్మరి, కులం చేత కాపు, అంతేగాని కులం చేత బీసీ అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. అది రాజ్యాంగం అలా పెట్టలే. కానీ మీరన్నట్టు సాధ్యమవుతుందా దేశంలో జనగణన జరిగించాలి, అదేవిధంగా కులగణన సాధ్యమవుతుందా? రేపు మాపు జమిలీ ఎన్నికలు కూడా అంటున్నారు. 27 కల్లా జమిలీ ఎన్నికలు వస్తే ఏపీ తెలంగాణల పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? ముందు ఈ కులాన్ని లేదా మతాన్ని ఉపయోగించుకొని రాజ్యాధికారాన్ని సాధిద్దామన్నటువంటి ఈ దుర్బుద్ధి పోవాలి. అది సాధ్యం కాకూడదు. ఓకే. రాజ్యాధికార సాధన తంత్రంలో కులాన్ని మతాన్ని ఒక పావుగా వాడుకోవటం అనేది దుర్మార్గం. అయితే మరి ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయి ఏమిటి వగేరా అన్నారు కదా. ఇప్పుడు అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి? వన్ నేషన్ వన్ ఎలక్షన్. పార్లమెంటుకి
వివిధ రాష్ట్రాల శాసనసభలకి ఒకేసారి ఎన్నిక జరపటాన్ని మనం జమిలీ ఎన్నికలు అని అనాలి. నిజానికి భారత రాజ్యాంగంలో అది ఉన్నది. అంతే తప్పితే ఒక్కొక్క రాష్ట్రం ఒకటి బాబు సొమ్ములాగా కోపం వస్తే రద్దు చేసి అవతల బారేసి ఎన్నికలకు పోవటం, ఇదేం ప్రజాస్వామ్యం అండి? ఎవరు మీ సొంతం, మీ రాజ్యం ఏంటి ఇది? గతంలో కేసీఆర్ చేశారు కదా సార్. ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. మధ్యలో మీరెవరు అసలు రద్దు చేయడానికి? ప్రజలు ఏమో రద్దు చేస్తున్నారు నన్ను? మీరెవరు రద్దు చేయడానికి? మీకు ఇష్టం లేదా మీరు రాజీనామా చేసిపోండి. తాజాడ్డ కొద్ది వనవల్ల చేసినట్టు ఎవరు కోపం వస్తే వాళ్ళు నేను అసెంబ్లీని రద్దు చేస్తున్నా అంటే మీరు ఆత్మహత్య చేసుకునే హక్కు మీకుంటే ఉంది. మీరు అందరినీ మర్డర్ చేస్తా అంటే ఎట్టా? ఇది రాజ్యాంగంలో ఏంటంటే ఇలాంటి సిచ్యువేషను లేదు. కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా కనీస జ్ఞానం లేచి నిలబడి అడగాలి కదండి. ఏమండి మా సభ్యత్వం ఎవరు రద్దు చేస్తున్నారు? ఎందుకు రద్దు చేస్తున్నారు? మా నుంచి ఏమైనా మాకు అనర్హత సంక్రమించిందా? మేము ఏదన్నా నేరం చేశామా? మా సభ్యత్వాలు రద్దు చేసే హక్కు నీకు ఉన్నదా? దెందుకోసం నువ్వు రద్దు చేస్తున్నావు అడగాలన్న కనీస జ్ఞానం లేని ఎమ్మెల్యేలు మనకి ఇవాళ తయారయ్యారు. ఓకే, బడిగంట కొడితే ఇంటి కురికినట్టు సభ రద్దు అనగానే మళ్ళీ ఇంటి కురుకుతున్నారు. ఎవరికి వాళ్ళు సందాలు ఎక్కడ అడుక్కుందాం, దందాలు ఎక్కడ చేద్దాం, మళ్ళీ అదృష్టం పరీక్షించుకుందాం. జమిలీ ఎన్నికలు వస్తే ఇప్పుడు ప్రభుత్వాలకి టైమ్ ఆఫ్ పీరియడ్ తక్కువనే ఉండే అవకాశం ఉంది కదా సార్? అదే ఆ విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. నా చిన్నప్పుడు అంటే సుమారు 50-60 సంవత్సరాల క్రితం ఏంటంటే పెళ్ళాన్ని కొట్టకపోతే మొగోడు కాదు. అదేలే. పెళ్ళాలేమో అణిగిమణిగి ఉండాలి. మరి అప్పుడేమో దంపుడు బియ్యం, ఆ బియ్యంలో రాయి వచ్చినా వీళ్ళు లేచి కొడతాడు, ఉప్పు తక్కువైనా కొడతాడు, ఉప్పు ఎక్కువైనా కొడతాడు, పుట్టింటికి పోతా అంటే కొడతాడు, పోనంటే కొడతాడు. ఇవి ఏంటంటే నా చిన్నతనంలో చూసేవాడిని. ప్రతి స్ట్రీట్లో ఈ స్ట్రీట్ ఫైట్లే. నా మొగుడు కాకపోతే నన్ను ఇంకెవరు కొడతారు అంటది పెళ్ళం, పడి ఉంటుంది పాపం. ఆ స్థాయి నుంచేమో ఇప్పుడు ఉల్టా పరిస్థితికి వచ్చింది. సరే మంచివాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రెండు వైపులా ఉంటారు. అట్లాగే ఏంటంటే ఈ చదువుకొని పబ్లిక్ ఎలక్టెడ్ పీపుల్ దేశాన్ని పరిపాలించవలసిన మహానుభావులు, వీళ్ళకి ఇంత జ్ఞానం లేదు కదా. అంటే ముఖ్యమంత్రి రద్దు చేస్తాడట, రద్దు చేస్తే ఇంటికి వెళ్ళిపోవటమే. అడిగాక మొగుడు అంటే కొడతాడు అన్నట్టు ముఖ్యమంత్రి కోపం వస్తే అసెంబ్లీ రద్దు చేస్తాడు. రద్దు చేసి ఎవడింటి వాడు వెళ్ళిపోవటమే, మళ్ళీ అదృష్టం పరీక్షించుకోవటమే. ఇది ఒకడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 సంవత్సరాలకు చేస్తాడు, ఒకడు 3 సంవత్సరాలు చేస్తాడు, ఒకడు 2 సంవత్సరాలు, ఒకడు 5 నెలలకు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది మీ కోపం వస్తే ఇంతే సంగతి. ప్రజలు ఎన్నుకున్న వాడిని నువ్వెవడు అసలు రద్దు చేయడానికి? ఎన్నుకోదు నువ్వు కాదు కదా, నువ్వు ఇచ్చిన పోస్ట్ కాదుగా. నాకు ముఖ్యమంత్రి ఇచ్చాడా ఎమ్మెల్యేగిరి? మంత్రి పదవి ఓకే, నిజానికి గవర్నర్ ఇస్తాడు మంత్రి పదవి, ఆయన తీసేయాలి ఆర్టికల్ 164 కింద. మరి నా సభ్యత్వం రద్దు చేయడానికి ఎవరవయా బాబు? అసలు అడగడేంటి ఎవడు? ఎంత ప్రాథమిక దశలో ఉంది కదా. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇది అన్యాయం. అట్లా రద్దు చేసి అయితే చాలామంది మేధావులు ఏమంటారు కదా, ఆర్టికల్ 356 ఉంది కదండి. 356 ఉంది అంటే ఇదేంటంటే మిడిమిడి జ్ఞానం అన్నమాట. ఆర్టికల్ 356 కింద ఎవరు రద్దు చేయాలి? రాష్ట్రపతి చేయాలి. మరి ముఖ్యమంత్రి ఇష్టం ప్రకారం చేయటం ఏంటి? ఆర్టికల్ 356లో ఏముంటుంది అంటే అది కూడా రద్దు కాదు, సస్పెన్షనే అందులో ఉన్నది. దాన్ని వీళ్ళు రద్దు అని అన్వయించుకొని గవర్నరు నా గుమస్తా అని, నీ గుమస్తా నువ్వు అపాయింట్ చేసావు, నువ్వు జీతం ఇస్తున్నావా? గవర్నర్ నీ గుమస్తా ఎందుకు అవుతాడు? గవర్నరు రాష్ట్రపతి గారు గుమస్తా. రాష్ట్రపతి అంటే మాటల దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి ఎన్నుకున్న మనిషి. కలెక్టర్ గారి ఇన్ఛార్జి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే క్లర్కు, ఎంఆర్ఓ అయినా మర్యాద ఇవ్వాల్సిందే. ఆయన రాష్ట్రపతి గారి ఇన్ఛార్జ్ అయ్యా బాబు, అంతేగాని ముఖ్యమంత్రి గుమస్తానా ఏంటి? ముఖ్యమంత్రి ఎట్ట చెబితే తినడానికి పనిపాటు లేకుండా అర్థమని. ఇట్లా రాష్ట్రపతి కూడా ఎప్పుడు రద్దు చేయాలి? ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగే అవకాశం లేదు అని రాష్ట్రపతి భావిస్తే, ఇది రాష్ట్రపతి భావించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు భావించి రద్దు చేసేయి అంటే చేసి పారేస్తే అట్లా. ఈ భావన ఎవరు చేయాలి? రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాల్లో పాలన సాగించే అవకాశం లేదు అని రాష్ట్రపతి భావిస్తే ఈ వర్డింగ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద
ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ that the administration of the state cannot be run in accordance with the provisions of the constitution అని ఉంటుంది. ఇఫ్ హీ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్, ఆ ఒపీనియన్ ఎలా ఫామ్ చేసుకోవాలి? ఎయిదర్ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది గవర్నర్ ఆర్ అదర్వైజ్. ఇది గవర్నర్ గారు రిపోర్ట్ ఇవ్వాలి. గవర్నర్ గారు రిపోర్ట్ ఇస్తే, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తే ముఖ్యమంత్రి డిసైడ్ చేసిండు అని గవర్నర్ రాస్తాడు, గవర్నర్ రాగానే ఆయన రద్దు చేసిపోయారు. అది ఎవడి సొమ్ము ఎవడి దానం చేస్తున్నాడండి? ప్రజలు ఎన్నుకున్న వాళ్ళని వీళ్ళు కొమ్మక్కైట చేసి పారేయటం. ఇంతటి అజ్ఞానం, రాజ్యాంగ అజ్ఞానం కానీ ప్రజాస్వామ్య అజ్ఞానం కానీ భారతదేశానికి ఇది మంచిది కాదు, చాలా ప్రమాదానికి దారితీస్తుంది ఇది. ఆయన అప్పుడు కూడా రద్దు చేసేది ఎప్పుడు? ఆర్టికల్ 356లో ఏముంటుందో మీరు చూసుకోండి. 356 క్లాస్ 2 అందులో ఏముంటుందంటే మళ్ళీ రాష్ట్రపతి ఈ నిర్ణయాన్ని ఎప్పుడైనా సరే మధ్యలో వెనక్కి తీసుకునవచ్చును అని ఉంటుంది. రైట్? అట్లాగే అట్లా వెనక్కి తీసుకోకపోయినా సరే ఈ అసెంబ్లీ మరియు ప్రభుత్వాల రద్దు అని 2 సపరేట్గా ఉంటాయి. అందులో అసెంబ్లీను రద్దు అవుతుంది, ప్రభుత్వం కూడా రద్దు అవుతుంది. అసెంబ్లీ యొక్క బాధ్యతలనేమో పార్లమెంటు తీసుకుంటుంది ఆర్టికల్ 356లోనే. ప్రభుత్వ బాధ్యతలు అంటే గవర్నర్ బాధ్యతలనేమో రాష్ట్రపతి తీసుకుంటాడు, లేదా వాళ్ళు అపాయింట్ చేసిన మరొకళ్ళు. ఇందా మీకు చెప్పాను కదా, అంటే రాష్ట్రపతి తన ప్రకటనను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అట్లాగే ఏంటంటే 3 సంవత్సరాలకు మించి ఈ ప్రకటన కొనసాగడానికి వీల్లేదు అనేది ఆర్టికల్ 356. 3 సంవత్సరాల మించి కొనసాగడానికి వీల్లేదు. కానీ జనతా గవర్నమెంట్ ఏం చేసిందంటే 3 సంవత్సరాలు అనేది మరీ లాంగ్, ప్రభుత్వాన్ని రద్దు చేసేస్తే 3 సంవత్సరాల పాటు దాన్ని సస్పెండ్ చేసి ఉంచడం కరెక్ట్ కాదు, అందువల్ల దాన్ని 1 year తగ్గిస్తున్నామని చెప్పి 43వ రాజ్యాంగ సవరణ ద్వారా 3 సంవత్సరాలు కాదు 1 year కన్నా ఎక్కువ సస్పెండ్ చేయొద్దు అనేది. 1 year కన్నా ఎక్కువ కొనసాగించవద్దు అంటే మీరు సస్పెన్షన్ అనుకుంటున్నారా, డిస్మిస్సల్ అనుకుంటున్నారా? సస్పెన్షనే. ఇంత జ్ఞానం లేకపోతే దాన్ని రద్దు అనుకోవటం ఏమిటో, ముఖ్యమంత్రి ఏమో రద్దు చేసే ప్రభుత్వాన్ని అంటాం ఏంటో. అసలు ముఖ్యమంత్రి ఎవడు? అసెంబ్లీలో సభ్యుడు. నీకు ప్రభుత్వంతో ఏం సంబంధం? ప్రభుత్వం గవర్నర్ది. 2 రద్దు చేయమని నువ్వు చెప్పటం ఏంటి, వాళ్ళు చేయటం ఏంటి? అసలు సభ్యులు ఎవరైనా కూడా అరే నా సభ్యత్వం ఎవడరా బాబు రద్దు చేశాడు, ఎందుకు రద్దు చేస్తున్నారు, ఏమైనా తప్పు చేశాను అసలు ఎవడు అడగడే. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఎన్నికలు అంటే ఏంటంటే అది కోడి పందాలలాగా, అది ఒక సరదా ఓట్ల పండగలాగా ఉంది. అందరికీ పండగే. ఓటర్స్కి ఇంటికి కింద డబ్బులు వస్తాయి, నాయకులకి పార్టీ ఇచ్చిన కాడికి ఇస్తుంది, చందాలు ఇచ్చిన కాడికి చందాలు వస్తాయి. ఇది ఒక పండగలాగా ఉంది, అంతేగాని ప్రజాస్వామ్యంలాగా లేదు భారతదేశంలో ఎన్నిక వ్యవస్థ అనేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.